ఏమంటున్నాడు? ఎండిపోయిన స్థితిలోంచి తిరిగి బ్రతికించి తన జీవాత్మను మన లోపలికి ఊది మనల్ని మళ్ళా నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చేయమంటున్నాడు? శుభ్రంగా ఇంటికి పోయి రోజుకు 4 పూటలు తిని ఇక నిద్రపోండి, 7 రోజులు కష్టపడ్డారు అని చెబుతున్నాడా? ఇక వెళ్ళేటప్పుడు ఒట్టికి కాదు, ఇక నీవు యోధుడవై యోధురాలివై వెళ్ళాలి. ఈరోజు ఈ ఒక్క మాట నేర్చుకొని మనం వెళదాం. వాక్కు విడుదల చేయాలి. మీకు తెలుసండి, మాంత్రిక విద్యను ఉపాసించిన, సంగీత సాధన చేసిన, ఈ నోట నుండి వెలువడేటువంటి వాక్కు, అందులో ఉన్న శక్తి మీకు తెలుసా? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? మన కొంప ముంచేది అదే, మునిగిన కొంపను నిలబెట్టేది కూడా అదే. వాక్కు సైనికుల్ని నిస్తేజంలోకి నెట్టేది వాక్కే. నిస్తేజమైన పరిస్థితిలో ఉన్నవాడిని తిరిగి రెచ్చగొట్టి లైన్లో తెచ్చేది కూడా వాక్కే. మనం విడుదల చేసేటువంటి వాక్కు ఎలాంటిదై ఉండాలి అనే ఒక్క మాట నేర్చుకొని వెళ్ళిపోదాం. మనం ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చాడు. ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చి దేవుడు ప్రవక్తని విడుదల చేయమన్న వాక్యేంటో తెలుసా? బాగున్న మనుషులారా మీరు ఎండిపోవద్దు అనమనటల్లా. ఎండిపోయిన వ్యక్తులారా, ఎండిపోయిన వ్యక్తులారా, ఎండిపోయిన జీవితాలారా, ఎండిపోయిన మనుషులారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మీతో మాట్లాడుతున్నాడు, ఆలకించండి. ఆయన మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తానంటున్నాడని. ఈయన వాక్కు విడుదల చేయటం, అక్కడ కార్యం జరగటం. ఈయన వాక్కు విడుదల చేయటం, అక్కడ కార్యం జరగటం. ఈయన వాక్కు విడుదల చేయటం, వారంతా ఒక సైన్యమై నిలబడటం. మనం మన నోట నుండి పలికేటువంటి వాక్కు ఎంత శక్తివంతమైందో మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే అంతటిలో మనకు మెయిన్గా కనపడుతుంది దేవుని వాక్కు లేక వాక్యం. వాక్కు శూన్యంగా ఉందా? భూమి నిరాకారంగాను శూన్యంగానూ ఉందా? నిన్న ఒక మాట చెప్పా, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెనని. ఆత్మ జలములపైన సంచరించటం అనే ఒక్క పాయింట్తోనే మనం ఆగకూడదు. దేవుడు పలికిన వాక్కు, అందులో ఉన్న శక్తిని మనం గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమని వాక్కు అక్కడ పలికాడండి? చీకటి కమ్మేసి ఉంది అక్కడ. అగాధ జలములపైన చీకటి కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు. దేవుడు తన వాక్కుని పంపించడం మొదలుపెట్టాడు. శూన్యముగా ఉన్నదంతా కూడా 6 దినములలో సుందరమైన సృష్టిగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నాను. ఇక అక్కడి నుంచి మీరు గమనిస్తే దేవుడు పలికాడా? దేవుడు పలికి 7వ రోజు విశ్రాంతి తీసుకుని మౌనం అయ్యాడు. ఆ తర్వాత భక్తులు పలకటం మొదలుపెట్టారు దేవుని మూలంగా. చూడండి, ఆరంభం నుంచి ఫస్ట్ దేవుడు, తర్వాత ప్రవక్తలు పలకటం మొదలుపెట్టారు. ఈరోజు కూడా క్రొత్త నిబంధనలో యేసయ్య పలకటం మొదలుపెట్టాడు. మీరు గమనించాలి, ఎక్కడైనా సరే ఆయన వాక్కునే పంపాడు. చూడండి, లేఖనంలో కీర్తన గ్రంథంలో కూడా ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మాట పలకుండా ఎక్కడ లేసయ్యా, కళ్ళు లేనివాడు వచ్చాడు అన్నాడా? నేను నీకేం చేయగోరుచున్నాను ప్రభువా, చూపు పొందగోరుచున్నాను, నీవు నమ్మినట్లే నీకు అగునుగాక. వాక్కు ఎక్కడ ఆయన వాక్కు పంపకుండా లేడు. చనిపోయాడు లాజరు, సమాధి చేయబడ్డాడు. లాజరు బయటకు రా. వాక్ చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది. అప్పటికే వాస్తవంగా డెడ్ బాడీ కుళ్ళిపోయి ఉండాలి, దుర్గంధభరితంగా ఉండాలి. కానీ చచ్చిపోయిన వాడు సజీవుడై తిరిగి వచ్చాడు. ఆయన రిలీజ్ చేసిన వాక్ ఎక్కడన్నా మీరు గమనించండి. అవునా? ప్రారంభం నుంచి ముగింపు దాకా
ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా, బైబిల్ గ్రంథంలోని పుస్తకాలన్నీ కూడా భక్తులు పలికిన వాక్కే కదా. ఆఖరికి ప్రకటన గ్రంథం కూడా యోహాను పలికిన వాక్కే కదా. చూడండి, ఎక్కడ వాక్కు లేకుండా ఉంది. అది ఎంత ప్రాముఖ్యమో, అది ఎంత తీవ్రమైన విషయమో మనమందరము గుర్తుపట్టాలి. సాతానుగాడు చేసే కుట్ర ఏంటో తెలుసా? మన వాక్కుని దెబ్బతీస్తాడు వాడు. రావాల్సిన వచనం, రావాల్సిన వాక్కు మన నోట నుండి రాకుండా, రాకూడని వాక్కులు మన నోట వచ్చేటట్టు వాడు తీవ్రమైన కృషి చేస్తాడు. అందుకు అనుగుణ్యంగా పరిస్థితులు కల్పించి మన నోట రాకూడని మాటలు వచ్చేటట్టు వాడు జాగ్రత్త తీసుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి బయలుదేరిన టీంలో పెద్దవాళ్ళంతా మధ్యలోనే రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్కే. అదేందన్నా, మాటేనా? మాటే. కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని గోత్రానికి ఒక్కడి కాడికి 12 పంపించారు కదా. 12 గోత్రాల నుంచి 40 రోజులు తిరిగారుగా, వచ్చారుగా. వచ్చిన వాళ్ళలో 10 మంది ఏం చెప్పారు? ఏమని మాట రిలీజ్ చేశారు? మనము వెళ్ళబోతున్న దేశము తన నివాసులను భక్షించు దేశము. అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలీయులను చూసాం, నెఫీలీ జాతి మనుషులను చూసాం. ఒక్కొక్కటి ఎంత ఉన్నారో తెలుసా? చాలా హైట్ ఉన్నారు. వాళ్ళ పర్సనాలిటీతో మమ్మల్ని మేము పోల్చుకుంటే మిడతల్లాగున్నాం. ఒక మనిషి హైట్కి మిడత మహా ఉంటే ఇంత ఉంటుంది, పెద్ద మిడత. లేదు, ఇంకా పెద్ద మిడత ఉంటే ఇంత ఉంటుంది అనుకుందాం. ఓ మనిషి హైట్కి ఈ మూర సైజు ఎంత అండి? నా ముందు ఒక మూర సైజు వ్యక్తి నిలబడ్డాడు అనుకో, నేను ఎటు చూస్తాడికి వెళ్ళి ఇదొక విచిత్రంగా ఉన్నాడని చూస్తా. అంత దీర్ఘదేహులు, అంత పొడవైన ఎత్తర్లు ఉన్నారట అక్కడ కనాను దేశంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఊరికొని అంత పొడిగి ఎందుకుంటారులే కానీ అంటారా? ఉన్నారు నెఫీలీ జాతి మనుషులు. గొలియాతును మీరు వినలేదా? 6 మూరల జానడు. ఒక ఇశ్రాయేలీయుని మూర 22 అంగుళాలు ఇంచుమించు, అంటే 2 అంగుళాలు తక్కువగా 2 అడుగులు. అప్పుడు 6 మూరలు అంటే ఎన్ని అడుగులు? 2 అంగుళాలు తక్కువగా 2 అడుగులు అంటే 6 రెళ్ళు 12 అడుగులు. ఆ 2 అంగుళాలు మొత్తం కలిపితే 6 రోళ్ళు 12. జాన ఉందిగా, ఆ 12 అంగుళాలు అక్కడ కవర్ అయిపోయింది. టోటల్గా ఇంచుమించు వాడు 12 అడుగులు, 11.5 నుంచి 12 అడుగులు ఎత్తున్నాడు వాడు. వాడిని ఎట్ట చూడాలి ఊహించండి మీరు. ఆ రాక్షస ఆకారం చూసే ఇశ్రాయేల్ అంతా పరారైపోయింది వాడి దెబ్బకి. సౌలు కూడా పోయి గుడారంలో కూర్చున్న కారణం ఆ రాక్షస ఆకారం చూసే. ఇంకా చెప్పాలంటే అసలు ఆనాకు వంశీకులైన నెఫీలీయులతో పోల్చుకుంటే వాళ్ళ హైట్లో వీడు మరగుజ్జు, ఈ 12 అడుగులోడు. ఆమోసు గ్రంథం 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారును. ఆమోసు గ్రంథము 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూరు వృక్షమంత బలము గలవారునగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. అదిగో అమోరీయులు, ఆనాకు వంశీకులు, నెఫీలీ జాతి మొత్తం సంబంధం ఉన్నోళ్ళు. అర్థమైందా? వీళ్ళు ఎంత పొడుగున్నారు చెప్పాడు? దేవదారు వృక్షమంతా ఎత్తైనవారు. నేను నిఘంటువులో చూశాను, తెలుగు బైబుల్ నిఘంటువులో ఒక దేవదారు వృక్షం హైట్ ఎంత అని. ఒక దేవదారు వృక్షం హైట్ ఎంత అంటే ఇంచుమించు 70 అడుగులు. దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు అంటే ఇంచుమించు 70 అడుగుల పొడవున్నాడు ఒక్కొక్కడు. అంత పొడవున్నోళ్ళు కాస్తున్నారు అన్నమాట అక్కడ పహారా. ఉన్న మనుషులందరూ వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సెక్యూరిటీకి ఎంత పొడుగోళ్ళు కూడా ఉన్నారు. ఇదొక జాతి, ఈ జాతిని కాపలా పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ జాబ్కి 5 అడుగుల వాళ్ళని తీసుకుంటారా? చెప్పండి. 4.5 వాళ్ళని, 3 అడుగుల వాళ్ళని ఎందుకు? కనీసం 5:9 నుంచి 5:11 నుంచి 6, ఇక 6కు పైన ఎంత ఉన్నా సరే
తీసుకుంటారు. కనీసం 5, 10కి పైన చూస్తుంటారు. అవునా? 5, 7 అనుకోండి. 5, 7 కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కనీసం 6 అడుగులు. ఎందుకంటే ఆ మనిషి నిలబడితే ఎదుటోడు కొంచెం భయపడాలా. ఎరా అంటే భయపడాలా. ఈ మనిషి కొంచెం పొట్టిగా ఉన్నాడు అనుకో, వాడు బెదిరిస్తాడు. ఈయన ఎరా అనాలా పైకి చూసి. అందుకని కాస్త వెతుక్కుంటారు ఎత్తైన వాళ్ళని, కాస్త పర్సనాలిటీ కలిగిన వాళ్ళని, బాగా పరిగెత్తగలిగిన వాళ్ళని సిద్ధపరచుకుంటారు. అట్లాగా అక్కడ వాళ్ళు ఆ దేశాన్ని పహారా గాయటానికి ఈ ప్రత్యేక ఒక జాతిని ఎంపిక చేసుకొని ఆ జాతి వాళ్ళని పెట్టుకున్నారు. అక్కడ కనానీయులు, ఫిలిస్తీన్లు కానీ గొలియాతు జాతి వాళ్ళని పెట్టుకున్నట్టు. గొలియాతు జాతి వాళ్ళు మొత్తం ఒకరు కాదు, ఆ రోజు సైన్యంలో ఉంది 5. ఒకసారి చెప్పాను కదా. అందుకే 5 రాళ్ళు ఏరుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 ఉన్నారు అక్కడ. ఒకడు అయిపోతే మిగిలిన 4 ముందుకు వస్తే వాళ్ళని కూడా వైనం చేయాలని మొత్తం 5 రాళ్ళు వేసుకున్నాడు. చూస్తారా రెఫరెన్స్ కూడా? 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు రెఫాయుల సంతతి వాడకు ఇష్పీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధముకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. చూడండి, ఇష్బీ బెనోబా అనేవాడు కూడా మంచి ఎత్తరి. అటు తరువాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బేకై రెఫాయుల సంతతి వాడగు సఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహారేగేయుగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. దేవునికి స్తోత్రం. వాని ఈటెకర్ర నేతగాని ధోని అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్లును 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయేలు సంతతి వాడు. చూసారా? వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి సంఖ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఎత్తరులు, రెఫాయిల సంతతి వాళ్ళు. వీళ్ళ జాతే డిఫరెంట్ అన్నమాట. మంచి ఎత్తర్లు, వాళ్ళ పొడవులు ఆ ఈటెలతో పోల్చి చెబుతున్నాడు. ఈటె కొలతను బట్టి వాడు ఎంత ఎత్తుంటాడో అర్థమైద్ది. ఇట్లాగా మొత్తం ఎన్ని వచ్చినాయి ఇక్కడ శాల్తీలు? 4 శాల్తీలు వచ్చినాయి. చూడండి. నంబర్ 1 ఇష్బీ బెనోబా, నంబర్ 2 సఫు అనేవాడు, నంబర్ 3 గొలియాతు సహోదరుడు, నంబర్ 4 ఎవడు? మంచి ఎత్తరు ఇంకొకడు. ఈ 4 గాతులోనున్న రెఫాయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. వీళ్ళందరి గురించి ఏం చెప్తున్నాడు? మంచి ఎత్తరులు అని చెప్తున్నాడు. వీళ్లతో పాటు ఒకడు గొలియాతు. వాళ్ళ తమ్ముడు ప్రస్తావన కూడా తెచ్చాడు. అన్న 12 అడుగులు అంటే కనీసం తమ్ముడు 11 అన్న ఉన్నాడా? దేవునికి స్తోత్రం. అన్న 12 అడుగులు అంటే తమ్ముడు కనీసం 11 అన్న ఉన్నాడా? ఉంటాడా? ఇంకా కొంతమందిని చూస్తే తమ్ముళ్ళే అన్న కంటే పొడుగుంటారు. ఇప్పుడు వీళ్ళు 4, గొలియాతు ఒకడు. దావీదు ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? నున్నని 5 రాళ్ళు. అంటే సైన్యం మొత్తం చూశాడు. వీడిని ఒకరిని కొడితే ఇంకెవడన్నా వస్తాడా అని సైన్యం మొత్తం, ఫిలిష్తీ సైన్యం మొత్తం చూస్తే మొత్తం 5 శాల్తీలు కనపడుతున్నాయి ఎత్తుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శాల్తీలు? 5 కనపడుతున్నాయి. కాస్త పొడుగు శాల్తీలు. ఓకే, ఒకడైపోతే ఇంకొకడు వస్తాడేమో. రండి, ఎవడొచ్చినా అయిపోయింది మీ పని. యుద్ధం నాది కాదు, యెహోవాదని కరెక్ట్గా 5 రాళ్ళు వేసుకున్నాడు. ఒక రాయితోనే మొత్తం పరారైపోయారు. 4 రాళ్ళు మిగిలినాయి. ఏం చేశాడో పోయినాక అడుగుదాం. సరే, పాయింట్కి వద్దాం.
ఎంత పొడుగున్నారు వాళ్ళు? వీళ్ళు 12 అడుగుల వాళ్ళు, 70 అడుగుల వాళ్ళ ముందు వీళ్ళు మరగుజ్జులు. అన్న 70 అడుగులు పొడవు మనుషులు ఏందన్న అసలు అంటే, దానికి మళ్ళీ పెద్ద స్టోరీ ఉంది. మళ్ళీ ఆదికాండం 6వ అధ్యాయంలోకి పోవాలా. అర్థమైందా? ఇది ఒక విచిత్రమైన జాతి. ఈ జాతి ఎట్ట పుట్టింది అక్కడ చెప్పాడు. రేపు చూదురు కానీ నగలు చూడండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకమైన జాతి అన్నమాట. ఈ మనుషులు చూశారు వాళ్ళు. ఈ 12 మంది పోయారే గోత్రానికి ఒకడికాడికి, కనాను దేశాన్ని వేగి చూడమని పంపించాడు కదా, చూడటానికి పోయారు కదా. పోయిన వాళ్ళు గుండెలు అదిరిపోయినాయి. ఈ పోయిన వాళ్ళల్లో 2 నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు. ఈ 2తో పాటు మరో 10 మంది, మొత్తం 12 మంది పోయి 40 రోజులు సంచరించి అక్కడ పండినటువంటి పండ్లలో కొన్ని తీసుకొచ్చారు ఇక్కడికి, వారి నాయకుడి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన పంట చూస్తే విచిత్రంగా ఉంటుంది మనకి. ఒక ద్రాక్ష గెల, ఒక గెలగల ద్రాక్ష కొమ్మని 2 దండితో మోసారంట. ద్రాక్ష గెలలు ఇప్పుడు మార్కెట్లో మనకు కూడా అమ్ముతున్నారు. ఈ 2 వేళ్లతో పట్టుకొని చక్కగా పండుకొని మింగేస్తాం ఒక్కొక్కటి. ఐడియా ఉంది కదా? 2 వేళ్లతో పట్టుకొని తింటాం. కానీ ఒక ద్రాక్ష గెలని 2 దండితో మోసారంటే ఆ గెల ఏ సైజులో ఉండాలి, ఆ పండ్లు ఏ సైజులో ఉండాలో ఒక్కసారి ఊహించండి. అరటిపండు గెల ఉంది కదా, అదంటే 2 మోయాల్సిందే, ఒకడికి లేవదు. అంత సైజు ఉందన్నమాట ద్రాక్ష గెల. అన్ని కాయలు ఉన్నాయి. అందుకే ముందే చెప్పాడు, ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి నిన్ను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకెళ్తానని. కనాను అది. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచేదివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచేదివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. 4 తెచ్చి ఎగసాట్లు అండి, అన్నీ మాటలు తెచ్చి ఎగసాట్లు. ఏమవుతుందన్నయ్య, ఒక మాట అటైనా ఇటైతేనే అని అనుకుంటారు. పళ్ళు రాలితేని తెలియదు. వాక్కు ఎంత డేంజరు అంటే, మనం రిలీజ్ చేసే వాక్కు మనల్ని నిలిపేది అది, మనల్ని పడగొట్టేది అది. అంత శక్తి దానిలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది వచ్చి, అమ్మో మనం పోవాలనుకుంటున్న దేశం మామూలు దేశం కాదు, దాని నివాసులను భక్షించు దేశం. ఎంతంత పొడుగుందని అనుకున్న ఒక్కొక్కడో కైమా కింద కొడతారు. మిడతల్ని కానీ ఎరగదీసినట్టు ఎరగదీస్తారు మనల్ని. మనం పోలేం. వాళ్ళ కాంపౌండ్ వాల్స్ కూడా ఎట్టనో తెలుసా, భూమి మీద నుంచి ఆకాశానికి అతికిచ్చేశారు. ఆకాశాన్ని అంటుచున్నటువంటి వారి ప్రహరీ గోడలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నారు. అంటే వీళ్ళు చూస్తే మరి అంత పొడుగోళ్ళు కట్టినట్టు ఉంటాయి. అంటే నాకు అర్థం కాదు,
అంతకుముందు ఎరుగు గోడలు ఇప్పుడు అంత ఎత్తు లేకపోయినా అంతకంటే బలంగా ఉన్నాయి కదా, వాటినేమో వీళ్ళు ఏమన్నా గడ్డ పలుగులు సుత్తెలు మొలాట్లు తీసుకొని ఏమైనా బాగా కొట్టారా? అక్కడికి వెళ్ళి ఆ వాగ్దత్త దేశాన్ని చూసి అక్కడి పరిస్థితుల గురించి వీళ్ళు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి, వీళ్ళు మాట్లాడే మాటలతో ప్రజలు ఎలా స్పందిస్తారో దాన్ని బట్టి వీళ్ళ అర్హతని నిర్ణయించాలని దేవుడు అనుకున్నాడు. వాళ్ళ వాక్కును బట్టి పోయారు, చూశారు. అక్కడ నుంచి 10 మంది చెడ్డ సమాచారం మాట్లాడారు, 2 మాత్రం మంచి సమాచారం మాట్లాడారు. విశ్వాసముతో కూడిన మాట మాట్లాడిన వాళ్ళు 2. అవిశ్వాసముతో అపనమ్మకంతో మాట్లాడిన వాళ్ళు 10 మంది. ఏమన్నారు తెలుసా? వచ్చి మనం అక్కడికి పోయి వాళ్ళని గెలిచి మనం ఏదో అక్కడ నిలబడటం అనేది అసలు అయ్యే పనే కాదు. వామ్మో, ఒక్కొక్కటి ఎంత 70 అడుగులు పొడవు ఉన్నారు వాళ్ళు, అసలు వాళ్ళ కాళ్ళ కింద చేస్తాం మొత్తం మనం. అట్లాంటి వాళ్ళు కాపు కాస్తున్నారు అక్కడ. ఆకాశాన్ని అంటుతున్నాయి వాళ్ళ కాంపౌండ్ వాల్స్, మనం గెలవలేం వాళ్ళని అని వీళ్ళు చెప్పగానే మీకు రెడీగా ఉంటారు వీళ్ళు రాళ్ళు ఎత్తుకోవటానికి. ఇశ్రాయేలీలో మమ్మల్ని గాజేయటానికే తీసుకొచ్చాడు. అయ్యో మేము హతులమగుదుము, మా పిల్లలు కొల్లపోవుదురు, మా పిల్లలు బానిసలు అయిపోతారు, అయ్యో అయ్యో అయ్యోని ఇక ఎలుగెత్తి ఆడవరో ముందే ఉంటారు కదా. వెంటనే నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు 2 ముందుకొచ్చి తమ వస్త్రములను చించుకొని, సహోదరులారా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకాలం ఐగుప్తు నుంచి మనల్ని బయటికి తెచ్చింది ఎవరు? మార్గ మధ్యంలో మనం ఇన్ని రకాల బాధలు పడుతుంటే సముద్రాన్ని మన కోసం పాయలు చేసింది ఎవరు? మారా నీళ్ళని మధురంగా చేసింది ఎవరు? బండ నుండి మధుర జలాన్ని రప్పించింది ఎవరు? అమాలేకీలను మన ఎదుట హతము చేసింది ఎవరు? ఫరో సైన్యాన్ని, రథములను, గుర్రములను, అతని దాసులను నీట ముంచినది ఎవరు? ఇన్ని మైళ్ళ ప్రయాణంలో మనకు తోడై ఉన్నవాడెవరు? మన బలంతో మనం వచ్చామా? ఆయన సహాయంతో వచ్చామా? ఇంతకాలం మనల్ని కాచి కాపాడిన ఆ దేవుడే మన యందు ఆనందించిన ఎడల, ఆయన మన యందు సంతోషించిన ఎడల, వాళ్ళు 70 అడుగులు ఉంటేనే, 140 అడుగులు ఉంటేనే వాళ్ళని కూడా మన ఎదుట లేకుండా తరిమి వేయగల సమర్థుడు. సహోదరులారా, భీతి చెందకండి, భయపడకండి. దేవుడు మన పక్షమునున్నాడు. నరమాత్రులు ఏం చేస్తారు మనకి అని వీళ్ళు మాట్లాడితే అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దైవజనుడికి ప్రత్యక్షమై వారు పలికిన ఈ మాటను బట్టి ఎంతమంది అయితే ఆ మాట పలికారో, పలికిన ఆ మాటతో ఎంతమంది అయితే ఏకీభవించారో మొత్తాన్ని ఈ అరణ్యంలోనే రాల్చేస్తా. వాళ్ళందరూ ఇక్కడ రాలిపోయిన దాకా నేను వాగ్దత్త దేశానికి పోనీయనని దాదాపు దగ్గరకు పోయిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తిప్పాడు. నోరు తెచ్చిన అగచాట్లు, వాక్కు తెచ్చిన ప్రమాదం. చక్కగా వీళ్ళతో కలిసి మాట్లాడుకొని మరి ఈ మాట పలికితే అక్కడ ఏమైద్దో, పరిస్థితి ఎలా ఉంటుందో, మరి ఇలా ఉంది ఎలా ఉంది అని అందరూ కలిసి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడి అక్కడికి పోయి ధైర్యం చేస్తే ఎంత బాగుండు, మొత్తం చేరేవాళ్ళు అప్పుడే. కానీ వీరు దేవుని కార్యాలను వరుసగా చూస్తూ, దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఒక పక్క అనుభవిస్తూ, శాపగ్రస్తమైన మాటలు, అవిశ్వాసంతో కూడిన వాక్కును విడుదల చేసినందున దాని ఫలితంగా ఇశ్రాయేలు జనాంగం అంతా డిస్టర్బ్ అయిన కారణం చేత దేవునికి కోపం రగులుకుంది. ఇప్పుడు చెప్పండి, వాక్కు తేలికైందా, ప్రమాదకరమైందా? అందరూ నోరు తెరిచి వాక్కు ద్వారా చెప్పండి. ఏముందిలే అని మాట్లాడేస్తారు. మన తమ్ముడు పురుగు మందు తాగాడు. ఎందుకు తాగావు తమ్ముడా అని నేను అడిగితే, మా నాన్న చచ్చిపో అన్నాడన్నా. నువ్వు సస్తే బాగుండ్రా, సచ్చావు అనుకుంటావు, నువ్వు మాకు దరిద్రం వదిలిపోయింది, నీలాంటి వాడు బతకటం ఎందుకురా, చావురా చావురా అన్నాడట. పోయి మందు తాగి ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సాతాను ఎంత కుట్రదారుడంటే, మన నోట జీవవాక్కు వెలువడాల్సింది
విజయానికి సంబంధించిన వాక్కు, శుభానికి సంబంధించిన వాక్కు, దేవుని మహిమకు సంబంధించిన వాక్కు మన నోట ఉండాల్సిందే. ఆ వాక్కు రానియకుండా మన నోట వ్యతిరేకమైన వాక్కు వచ్చేటట్టు వాడు జాగ్రత్త తీసుకుంటాడు. ఈరోజు చెప్తున్నాను, ఎండిపోయిన ఎముకలకు యెహెజ్కేలు పలికిన వాక్కు జీవాన్నిచ్చి ఒక సైన్యంలాగా నిలబెట్టింది. హల్లెలూయా. అబ్రాము ఘనుడైన తండ్రి, దేవుడు అతనికి పిలిచాడు వాక్కుతో, నీవు అబ్రహాము అనబడుతూ, అంటే జనములకు తండ్రి. వాక్కు నెరవేరి జనములకు తండ్రి అయ్యాడు. ఆయన వాక్కు స్థిరము లేని మనిషిలాగా ఉండేటువంటి సీమోనును ప్రభు నీవు కేఫా అన్నాడు, రాయివి అని వాక్కు విడుదల చేశాడు. చివరికి రాయి లాంటి వ్యక్తిగా మారిపోయాడు, బలంగా దేవుని కోసం. ఎక్కడన్నా యేసు ప్రభు అపశృతులు మాట్లాడినట్టుందా? బిడ్డల విషయంలో ఎక్కడన్నా అశుభవాక్కులు పలికినట్టుందా? అపోస్తలుల విషయంలో కావచ్చు, తనతో కూడా ఉన్నటువంటి శిష్యుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, ఎప్పుడన్నా పలికాడా? ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసుగు చెంది చివర్లో ఒక్క మాట పలికాడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లలని రెక్కల క్రిందికి పిలిచినట్టు ఇన్ని మార్లు పిలిచినా నువ్వు విననొల్లకున్నావు, రానొల్లకున్నావు. నీ దేశం నీకు పాడుగా విడవబడింది, రాయి మీద రాయి నిలిచి ఉండకుండా నీవు పడద్రోయబడతావు, నీవు గతి పడతావు అన్నాడు. క్రీస్తు శకం 70 లక్షలు అదే జరిగింది. దారుణమైన పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులారా గమనించండి, ఎప్పుడు పలికినా శుభవాక్కునే. అపోస్తలులు పలికినా, ప్రభు పలికినా, వారు విడుదల చేసినటువంటి వాక్కు జీవసహితమే, విజయమే. కానీ ఈరోజు ఓ సైనికుడుగా, సైనికురాలుగా బయలుదేరుతున్నావు. ఒక కుటుంబానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉంటే వారి నోట ఉండాల్సిన వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. ఒక సంఘానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉంటే వారి నోట ఉండాల్సిన వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. ఒక సమాజానికి గౌరవనీయమైన పెద్దగా ఉంటే అతని నోట ఉండాల్సినటువంటి వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. నీవు పలికిన దాన్ని బట్టే నువ్వు చిక్కుపడతావు, నీవు పలికిన దాన్ని బట్టి విడుదల పొందుతావు. నోటి మాటకు అంత ఎందుకుందిలే అన్న, యేసు ప్రభువని హృదయంలో అంగీకరించే చాలన్నాడా? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ పొందగలం. అంటే నోటితో ఒప్పుకోవటం అనే ప్రక్రియ ఉంది, నోటి మాటకు విలువ ఉంది. భక్తులందరినీ చూసి మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి ఇది. కుటుంబం మీద నువ్వేం విడుదల చేస్తున్నావో గుర్తు చేసుకో. నీ సాటి వారి మీద, తోటి వారి మీద, నీ కన్నవారి మీద, కట్టుకున్న వారి మీద నువ్వేం విడుదల చేస్తున్నావో ఒకసారి చూసుకో. నీ సంఘం మీద, సమాజం మీద. కొంతమంది దైవజనులు చూశాను నేను, పొద్దస్తమానం సంఘాన్ని శపిస్తానే ఉంటారు. వారి వాక్యంలో సంఘానికి ప్రోత్సాహకరంగా, ఉజ్జీవ సహితంగా, వారిని విశ్వాసమందు బలపరిచి ప్రోత్సహించే విధమైన వాక్కు ఉండదు. మీరు ఎలా చేస్తున్నారు, ఎలాగైపోతారు, అలా అవుతారు, ఇలాగైపోతారు, అట్టయిపోతారు, ఇట్టయిపోతారు, మట్టయిపోతారు, ఒట్టయిపోతారని ఊరకు అట్టపోతారు, ఇట్టపోతారు, పోతారు. అలాంటి దైవజనులు ఎవరైనా ఉంటే జాగ్రత్త, మీ వాక్కు జాగ్రత్త. ప్రభువుని బట్టి, అపోస్తలులను బట్టి వాక్యం కూడా చెబుతుంది, మీ నోట దుర్భాష ఏదైనానో, శాపవచనం ఏదైనానో రానియొద్దు, మీ నోట ఆశీర్వచనం ఉండాలి అన్నాడు. అదంత ముఖ్యం కాకపోతే ఆ మాట ఎందుకు ఉండాలన్నాడు? ఈరోజు చెప్తున్నాను, చాలా క్రితం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేవుని మూలంగా పలికేటువంటి ఏ బిడ్డైనా దేవుని మూలంగా పలికితే ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యమై నిలుస్తాయి. నువ్వు విడుదల చేసేటువంటి వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు.